చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని మాట సుత్తి వంటిదట, దేవుని మాట కత్తి వంటిది, రెండొంచులు గల ఖడ్గమట. అది ప్రాణాత్మను మూలు అన్నిటిని విభజించి, అంటే చూడండి, వాక్యానికున్న బలం విభజన, అండర్స్టాండింగ్ ఇస్తుందని అర్థం. ఈరోజు మీరు ఇంత కన్ఫ్యూజన్ గుండా వెళ్తుందా నాకు తెలియదు, కానీ ఉదయాన్ని ఈ వాక్యం మీ కన్ఫ్యూజన్ అంతటిని తొలగించును గాక. చూడండి, జీవితంలో పరిస్థితి కన్ఫ్యూజన్ చేయడం కాదు, కానీ జీవితమే కన్ఫ్యూజ్ అవ్వడం చాలా చాలా పెద్ద విషయం. అది అసలు మనం ఏమై ఉన్నామో అన్న విషయాన్ని 10 మార్లు మన చోకు చెప్పాలి. మనం పాపులం, నేను పాపిని, నేను దేవుడికి దూరం, ఈ పదాలు మనం ఎన్నిసార్లు అనుకున్నామో అంతకన్నా డబుల్ టైం నీతిమంతులు అన్న పదం అనుకోవాలి. అప్పుడే మరలా అనుకోవాల్సిన పని లేకుండా మీ ఆత్మలో ఫీడ్ అయిపోతుంది. మీకు అర్థమైంది ఈ మాట? చూడండి, మీరు పాపి అని ఎన్ని మార్లు అనుకున్నారో, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే 1000 సార్లు పాపి అనుకున్నారు అనుకో, మీరు 2000 సార్లు నీతిమంతులు అనుకోవాల్సి వస్తుంది. కారణం, మీరు పాదాన్ని కొట్టేయాలి, కొద్దాన్ని స్థిరపరచాలి. నేను పాపిని అన్నది 50 సార్లు అని, నీతిమంతులు 10 సార్లు అన్నారు అనుకోండి, అసలు తేలిపోతాయి. 50 సార్లు అంటే ఇక్కడ 100 సార్లు అనాల్సిన పని. ఎందుకంటే పాదాన్ని కొట్టివేసి కొత్తదాన్ని మనం స్థాపించాలి కనుక దాన్ని మనం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈరోజు నాకు తెలీదు మీరు ఎక్కడ ఆగిపోవడానికి కారణం మాత్రం ఇంకా పాపి అనే ఆలోచనతో నింపబడి ఉన్నారు. మీ తలంపు మారాలి. అందుకే మీ మనసు మారి నూతన పరచబడాలన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? అది 12 అధ్యాయాలు ఉంటే దానికి మునుపు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మీరు చెప్పండి. అధ్యాయాలన్నీ ఎందుకు చెప్తున్నాయి? ఎలా నీతివంతులయ్యని చెప్తున్నాయి రోమిలు రాసిన పత్రిక, ఎలా దేవుని దగ్గర విషయాలను చెప్తున్నాయి. అన్నిటినీ లాని కొట్టేసి, ధర్మశాస్త్రం కొట్టేసి, ధర్మశాస్త్రం ద్వారా మనం చచ్చిన వారికి చేసి ఇప్పుడు నీతి మనల్ని పైకి లేపు చెప్తుంది. ఇక భయపడక, ఇక నీ మనసు మారిపోవాలా. నువ్వు పాపివి కాదు, నీతిమంతుడివే. ఏదైనా మీ మనసు మారిపోవను కాక. నీతిమంతులు ఏలుబడి చేస్తారు, భలే బలంగా ఉంటారు. చూడండి, నీతిమంతులట సింహం వల్లే ధైర్యంగా ఉంటారట. ధైర్యంగా ఉంటున్నారా మీరు? పిరికితనం ప్రవేశించేసింది లోపలికి, పిరికితనం నిండిపోయింది. నా బిడ్డకి ఏమైపోతుందో, ఏమవ్వదండి, ఏమవ్వదు. నేను ఫీజు కట్టగలనా? ఏం కంగారు పడకుండా దేవుడు మీకు ఆ కృప ఇస్తాడు. తగిన సమయంలో మిమ్మల్ని ఇచ్చిస్తాడు దేవుడు. కంగారేం పడద్దు. హెచ్చింపు గురించి లంచాలు ఇవ్వద్దు, లంచాలు పుచ్చుకోవద్దు, ఇంకోటి చేయొద్దు, ఎవరి దగ్గర మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఏం అవసరం లేదు, ప్రభు నేను హెచ్చిస్తాడు. చెప్తున్నాను కదా, నీతి నమ్ముతున్నప్పుడు నీతిమంతుడు అని 10 మార్లు మనం చెప్పాల్సిన పని ఉంది. ఒకవేళ ఆ విషయాన్ని కానీ మనం మర్చిపోతే, ఇంతకుముందు అంటే ఆల్రెడీ పాపులుగా మనం చెప్పేసుకున్నాం కనుక ఇది రిపీట్ అయిపోతుంటుంది. దీనివల్ల నీరసించిపోతాం, బలహీనపరచబడతాం. ఎందుకు బాధపడుతున్నా అర్థం కాదు, ఎందుకు నీరసించిపోయి అర్థం కాదు, ఎందుకు జనాల నుంచి దూరం వచ్చేస్తున్నా అర్థం కాదు. నాకు ఏదో అవ్వదేమో, నాకేం జరగదేమో, నేను గొప్ప ఉండవనేమో, నాకన్నా వాళ్ళు గొప్పలు అయిపోతారేమో, నాకన్నా వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిపోతారేమో, ఈ భయాలన్నీ మనకు నిండిపోతాయి. జెలస్ ఫీలింగ్ దాటేయడం, మన వ్యక్తిగత పాపాలను దాటేయడం, మన జీవితపు బాధను దాటేయడం, ఇవన్నీ నీతి మాత్రం చేయగలదు. కాబట్టి మీరు చూడండి, మీరు నీతిమంతులను చెప్పండి. 10 సార్లు మీ మనసు చెప్పండి, నేను నీతిమంతుడిని, నేను పాపిని కాదు. ఈ రోజుకి ఏ పాపం ఉందో నా జీవితంలో, ఆ పాపం అంతటిని సిలువలో యేసుప్రభు 2000 సంవత్సరాల కింద కొట్టివేసేసారని చెప్పండి. నేను చూడండి చెప్తున్న తర్వాత మీ మనసు మారిపోతుందంటే బహు నెమ్మదితో మిమ్మల్ని నింపేస్తాడు దేవుడు కార్యాలు చేయాలని కోరుతున్నాడు మీ లైఫ్లో. కానీ కార్యాలు జరగట్లేదంటే జరగపోవడానికి కారణం నీతిమంతుడని కాకుండా పాపిని పిలుచుకుంటున్నాం మనం. అది మారాలా. మన నోరు మాట్లాడుతున్న విషయాలు మారాలా, మన తలంపులు ఆలోచిస్తున్న విషయాలు మారాలి. నేను నీతిమంతుడిని, ప్రభు యేసు నామమున మీరు నీతిమంతులని మీ మనసు చెప్పుకుంటున్న కొలది దేవుని కార్యాలు మీకు జరుగును గాక. మీకు అన్నిటిని తుడిచి మిమ్మల్ని దేవుడు నాట్యంలోకి నడిపించును గాక. ఆనందకరమైన విషయాలు మీ జీవితంలో దేవుడు జరిగించును గాక. ఏదైనా కనుమూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుని కార్యాలు మీకు జరగబోతున్నాయి. పాపి అనే విషయం నుంచి బయటకు వచ్చి నీతిమంతుడు, ఐఎమ్ రైచియస్, నేను నీతిమంతుడు, దేవుని కార్యాలు జరగబోతున్నాయి, నా తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి, నా నోరు ప్రశస్తమైన వెండి వంటిది, నేను నా జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నాను విషయాలతో మనం ముందుకెళ్తాం.
కళ్ళు మూసుకుందాం. మా తండ్రి, నీ బిడ్డలు దీవించండి, గొప్ప సమాధానంతో నింపండి, గొప్ప ఆనందంతో నింపండి, నీతిమంతులైన జ్ఞానం వారికి ఇవ్వండి. నీ వాక్యం ఎలా అయితే అన్నిటినీ అండర్స్టాండింగ్ ఇవ్వగలదో, కన్ఫ్యూజన్ నుంచి బయటకు తీసుకురాగలదో, ఆ విషయాలు ఈ ఉదయాన్న నీ బిడ్డలకు ఆ జ్ఞానం ఇవ్వండి. వారి నీతిమంతులని దేవుని బలం వారికి ఉన్నదని ధైర్యం ఇవ్వండి. ఆ బలం బట్టి వారు బలపరచబడినట్టుగా నీ కృపించి నడిపించబడతారు. యేసు పరిశుద్ధ నామమున నీ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదేనా నీ వాక్యం పట్టు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. బలమైన కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు మీ పైన తన నూతన వర్షం కురిపించును గాక. God bless you all. See you tomorrow.